హాయ్ అండి. వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అంతేకాకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. వీలైతే ఒక లైక్ చేయండి, లైక్ చేసిన వల్ల ఆ వీడియో అనేది కొందరికి షేర్ అవుతుంది. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక చిన్న గ్లాస్ పెట్టుకున్నానండి. ఆ గ్లాస్ తగ్గ నేను మనం ఏదైనా బట్టలకు వాష్ చేసుకుంటాం కదా, ఆ లిక్విడ్ అనేది తీసుకోవాలండి. చూస్తున్నారా, ఒక గ్లాస్ సగమైనది అయిందండి. నేను వాటర్ కూడా కలిపి వేసుకుంటున్నాను. ఫుల్గా ఒక గ్లాస్ అయ్యింది. ఆ గ్లాస్ నిండుగా మనం ఒక లిక్విడ్ తీసుకున్నాం కదా, ఆ లిక్విడ్ అనేది ఆ బౌల్లోకి వేసుకోవాలి. మనం వాడుతున్న లిక్విడ్ అనేది ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చండి. మీ ఇష్టం వచ్చిన బ్రాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలా లిక్విడ్ వేసుకున్నాక అందులోకి ఒక స్పూన్ దాకా నేను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఒక అర స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసుకున్నానండి. ఈ లిక్విడ్ అనేది నాకు హోటల్ మేనేజ్మెంట్ అనేది చెప్పారండి. అక్కడ క్లీన్ చేస్తుంటే నేను చూసానండి. ఏంటి క్లీన్ చేస్తున్నారు, ఏమిటి క్లీన్ చేస్తున్నారు అని అడిగితే వాళ్ళ డీటెయిల్గా అనేది చెప్పారండి. ఇది పలానా ఇలా రెడీ చేసుకుంటే మన రూమ్ క్లీనింగ్ అనేది చాలా బాగా జరుగుతుందని చెప్పారండి. అది వెయిట్ చేయకుండా నేను ఇంట్లో ఒకసారి ట్రై చేసి తర్వాత వచ్చేసి మీకు అనేది చూపిస్తున్నానండి. మీకు యూజ్ అవుతుంది కదా, నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్గానే చెప్తానండి. ఇలాగా వేసుకున్నాం కదా, మనం 3 ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామండి. లిక్విడ్, మనం అలా కాకుండా బేకింగ్ పౌడర్, సాల్ట్ వేసుకున్నాం కదా, ఆ సాల్ట్ కూడా మొత్తం అందులోకి మిక్స్ అయిపోవాలండి. వేసుకున్న ఐటమ్స్ అన్నీ అందులో మొత్తం మిక్స్ అయిపోవాలండి. అప్పుడు దాకా కొంచెం టైం పట్టినా కూడా కలుపుకోవాలి. ఇలాగా చూడండి, నేను బీట్ చేసినట్టు మొత్తం అంతా ఇలాగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. మనం వేసుకున్న బేకింగ్ పౌడర్, సాల్ట్ కూడా ఆ లిక్విడ్లో బాగా కలిసిపోయింది కదా. ఇలా కలిసిపోయేదాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. వీలైతే ఒక లైక్ చేయండి, లైక్ చేసిన వల్ల నా వీడియోని కొంచెం షేర్ అవుతుంది. మీరు ఇంకా కావాలి, ఇంకా తిక్కుగా ఉన్నది, మాకు తిక్కు కొద్ది లూజ్గా కావాలంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లిక్విడ్ అనేది మనం రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు అది ప్రాసెస్ చేసుకుందామండి. అది ఎలా క్లీన్ అవుతుందో, మనం ఎంత బాగా క్లీన్ అవుతుంది అనేది చూసేయండి. వాషింగ్ మెషిన్ చూడండి, వాటర్ పడిపోయి చాలా మరకలు అనేది అయిపోయిందండి. అంత క్లీన్ చేసినా కూడా అంత నీట్గా క్లీన్ అవ్వట్లేదు. మీకు కొంచెం లిక్విడ్ వేసుకుని నీట్గా క్లీన్ చేసుకోండి, చాలా నీట్గానే క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, నేను అక్కడక్కడ చిన్న చిన్న డ్రాప్స్ కింద వేసుకుని ఒక పొడి క్లాత్ తీసుకోవాలండి. తీసుకుని మొత్తం నీట్గా తుడిచేసుకోవాలి. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదండి. మీరు డ్రాప్ వేసుకుని ఒక క్లాత్ తీసుకుని నీట్గా తుడిచేసుకుంటే చాలండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. అంతేకాకుండా మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలాగా మనం పైనే కాకుండా కింద డోర్స్ ఉంటాయి కదా, అది కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవంతా చాలా అంటే చాలా డస్ట్ అనేది పట్టేసిందండి. చూడండి, అంచుల్లోనూ చాలా మురికి పట్టేసింది కదా, అలాంటి దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది, చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. మీరు ఎక్కువ కూడా శ్రమ పడిన అవసరం లేదు, ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలాగ పైన క్లీన్ చేశాను కదా, ఈ సైడ్ డోర్స్ ఉంటాయి కదండి, అది కూడా క్లీన్ చేసి చూపిస్తాను. తర్వాత వచ్చేసి మీరు ఒక క్లాత్ తీసుకున్నానండి. ఆ క్లాత్ తోటి మీకు ఇంకా డౌట్ ఉన్నది అని అంటే ఒక తడి క్లాత్ తీసుకుని దానితో నీట్గా తుడిచేసుకుంటే ఇంకా బాగా నీట్గా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలాగా సైడ్ డోర్స్ మీద వాటర్ మార్కులు అనేది ఎంత క్లారిటీగా అనేది మీకు కనిపిస్తుందో. ఈ యొక్క లిక్విడ్ తోటి అదంతా క్లీన్ చేసుకోవచ్చండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను నేను. మీరు ఇలాగే మొత్తం మీ దగ్గర ఐటమ్స్ ఏమున్నాయో ఫ్లోర్ కానించి మన స్టవ్ దగ్గర అన్నీ క్లీన్ చేసుకోవచ్చండి. ఒకటని లేదు, మీ రూమ్లో ఏది డస్ట్ అనేది పట్టేస్తుందో వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఏమీ డౌట్స్ లేదండి. ఈజీగా టైం వేస్ట్ అవ్వకుండా త్వరగా చేసుకునే పని ఏంటంటే ఈ లిక్విడ్తో క్లీన్ చేసి చూడండి, మీకు ఈజీగా పని అనేది అయిపోతుంది. ఇలా వాషింగ్ మిషన్ అనేది చక్కగా క్లీన్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఇలాగా నేను ఫ్రిడ్జ్ అని క్లీన్ చేద్దామని వచ్చానండి. ఫ్రిడ్జ్ చూడండి, మా పిల్లలు తడి చేతులతోటి పట్టేస్తూ ఉంటున్నారు, దానివల్ల మొత్తం మరకలు అయిపోయినాయండి. చాలా అంటే చాలా మరకలు అయిపోయినాయి. అలాంటి ఉన్న మరకలు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తున్నారా, కొంచెం లిక్విడ్ క్లాత్లో ముంచి ఆ లిక్విడ్ క్లాత్ అట్టుకొచ్చి మొత్తం క్లీన్గా తుడిచేసుకుంటున్నానండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా మీరు
ఈ లిక్విడ్ కొంచెం అంతా ఏమీ లేదండి, ఇలా కొంచెం ముంచుకుని చాలు మీరు క్లీన్ చేసి చూడండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా మీరు శ్రమ పడవసరం లేదు, ఎక్కువ మనీ కూడా పెట్టనవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా అనేది లిక్విడ్ ప్రిపేర్ చేసుకుని ఇల్లంతా తలతల మరిపించుకోవచ్చండి, అంత నీట్గా క్లీన్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఒక క్లాత్ తోటి నేను లిక్విడ్ పెట్టుకుని క్లీన్ చేసేసాను కదా, చాలా నీట్గానే క్లీన్ అయిపోతుందండి. దాని మీద మరకంతా పోయింది కదా. తర్వాత వచ్చేసి ఒక తడి క్లాత్ తీసుకోవాలండి. తడి క్లాత్ తీసుకున్నప్పుడు అది క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా ఒక తడి క్లాత్ తీసుకున్నా కదా, అది ఒకసారి క్లీన్ చేసేసుకుంటే షైనింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి, కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది. టిప్ అనేది వర్కింగ్ ఉమెన్స్కే కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం వర్క్ చేసి వీక్లీ ఒకసారైనా క్లీన్ చేసుకుంటుంటాం కదా, అలా క్లీన్ చేసుకున్నప్పుడు ఒకసారి ఈ లిక్విడ్ క్లీన్ చేయండి, చాలా నీట్గా ఉంటుంది. మీకు త్వరగా కూడా పని అనేది అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసేసుకున్నాను. చాలా చక్కగా క్లీన్ అయిపోయింది కదా. ఒకసారి మీరు చూడండి ఎంత తల మెరిసిపోతుందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా చైర్స్ అనేది మనం క్లీన్ చేస్తుంటాము. ఆ క్లీన్ చేసినా కూడా అంతా మనకు మెరుపు అనేది రాదు కదండి. ఈ లిక్విడ్తో ఒకసారి క్లీన్ చేసి చూడండి, ఆ మెరుపు అనేది ఎంత బాగా వస్తుందో, ఆ షైనింగ్ కూడా చాలా బాగా వస్తుంది కదా. ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరే చూడండి, నేను క్లీన్ చేసాక ఒకసారి మీకు చూపిస్తున్నాను మీకు ఎంత బాగా క్లీన్ అయింది అనేది. ఇంతకుముందు ఉన్న చైర్కి ఇప్పుడు ఉన్న చైర్కి చూడండి ఎంత షైనింగ్ అనేది వచ్చిందో, చాలా నీట్గా క్లీన్ అయింది కదా, చాలా చక్కగా అనేది క్లీన్ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ నేను ఈ టిప్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డోర్స్ చూడండి, మా పాప పట్టుకొచ్చి ఇది బోర్డు కింద అనేది రాసేస్తుంది. మొత్తం డోర్స్కే కాకుండా ఇలాగా మొత్తం మరకలని చేసేస్తారు. అన్నం చేతితో పెట్టుకోవడమైనా లేదా వాటర్తోటైనా ఏదో ఒక దానితో మరకలు అనేది అయిపోతాయండి డోర్ నిండాని. అది ఎంత క్లీన్ చేసినా పోదు. ఈ లిక్విడ్ క్లీన్ చేస్తే చూడండి, మీరు ముందు డోర్కి ఇప్పటికి తేడా మీరే చూస్తారు. ఇప్పుడు డోర్ ఎలా ఉందో, ముందు డోర్ ఎలా ఉందనేది. ఇప్పుడు చూడండి, లిక్విడ్ పెట్టుకుని నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా లిక్విడ్ క్లీన్ చేసుకున్నాక మొత్తం డోర్ ఇక్కడ నుంచి మొత్తం అది బయట డోర్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక తడి క్లాత్ పెట్టి క్లీన్ చేస్తానండి. చూడండి, ముందు దానికి ఇప్పటికి తేడా చూస్తున్నారు కదా. బయట డోర్లు కూడా క్లీన్ చేసేసానండి. ఇందాక ఎంత మచ్చలుగా ఉన్నాయో ఇప్పుడు ఎలాగుందో చూస్తున్నారు కదా. చాలా చక్కగా క్లీన్ అయిపోయింది. బయట కూడా చూపిస్తాను మీకు. ఇలా బయట డోర్స్ కూడా క్లీన్ చేసుకున్నాం కదా, ఇలా ఫ్లోర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. తర్వాత చూడండి, స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేను కొంచెం లిక్విడ్ వేసుకుని. ఇలా కొంచెం లిక్విడ్ తోటి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్నాం కదా, కింద ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ కూడా నేను ఏం కష్టపడిన అవసరం లేదండి, ఈజీగా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేస్తున్నాను. మీరు వాటర్ బదులుగా క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం జిడ్డు ఎక్కువ ఉందని వాటర్తో క్లీన్ చేసేసుకున్నానండి. కింద స్టవ్ కింద అలాగే స్టవ్ మొత్తం చుట్టుపక్కల మొత్తం అంతా నేను వాటర్తోటే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా చక్కగా క్లీన్ అయిపోయిందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా సింక్ అనేది మనం సామాన్లు అనేది వాష్ చేసాక చాలా జిడ్డు అయిపోతుంది కదా, అలాంటివి ఉన్న దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ యొక్క లిక్విడ్ వేసుకుని క్లీన్ చేసేసి ఒకసారి వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ వేసి క్లీన్ చేసేసుకునండి, చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ వీడియో కనేస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.